రాక్షస మొగుడు ఎపిసోడ్ 32. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పొరపాటు, ఆ నీచమైన పని నేను చేయలేదు. ఎవరు ఏం ఆశించి చేశారో అని అన్నాడు రమేష్. బుకాయించకు, నన్ను నేరస్తురాల్ని చేద్దామని చేయించావు. నేనిక్కడ ఉంటే నీకు అన్ని విధాల అడ్డమని, నన్ను నీ తోవకు అడ్డు తొలగించుకోవాలి అని చేసిన పని ఇది అని గట్టిగా అంది చందన. కూల్ డౌన్ చందు, ఎందుకు ఆవేశపడతావు అనవసరంగా అని అంటూ లేచి వచ్చి చందనను చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు రమేష్. అది చూసి ఛీ, నన్ను తాకకు అని జరిగింది. సారీ చాందీ, ఆ బాబు తరుణ్ అని తెలియక అలా మాట్లాడాను అని అన్నాడు. ఎందరు తల్లుల్ని పిల్లల్ని విడదీసి ఎంత పాప మూట కట్టుకున్నావో, కన్న కొడుకును కల్లారా చూసుకునే అదృష్టం లేదు నీకు అని అంది. ఆ మాటకి రమేష్ ముఖం వివర్ణమైంది. తనకు సుజాతకు పిల్లలు లేకపోవటాన్ని ఒక శాపంగానే భావిస్తున్నాడతడు. ఎలా అయినా చందనను గుప్పిట్లో ఉంచుకుంటే తనకు, తన వ్యాపారానికి క్షేమం. నయన వినకుంటే భయాన అయినా ఆమెను సాధించాలి అని నిర్ణయించుకున్నాడతడు. చందన ముఖంలోకి స్థిరంగా చూశాడు ఒక క్షణం. నన్ను ఎన్నైనా శపించు, కసితీరా తిట్టు, కానీ నా కోరిక కాదనకు. మీరిద్దరూ కావాలి, అలాగే సుజాత కావాలి. నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటా. చూసావుగా నా హోదా, డబ్బు, దర్పం, ప్రపంచం నా చేతిలో ఉంది. నువ్వేం కోరితే అది నీ కాళ్ళ దగ్గరకు తేగల పవర్ ఉంది నాకు అని అన్నాడు. ఆపు నీ దండకం. తల్లుల కడుపు కోతతో కడుపు నింపుకునే నీలాంటి పాపిష్టి వాడి నీడ కూడా నా మీద, నా బిడ్డ మీద పడనివ్వను అంది. నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ పసిపిల్లల్ని టార్గెట్ చేశారు సువర్ణ, జయరాం. నిన్ను దానికేం అనలేదుగా. ప్లీజ్, మనం కలిసి ఉందాం. మన మధ్య వివాహ బంధం ఉంది చందన అనే అడుగు ముందుకు వేసిన రమేష్ చందన ముఖంలో తీవ్రత చూసి ఆగిపోయాడు. నిద్రపోతున్న తల్లుల పక్కలో పిల్లల్ని ఎత్తుకొచ్చి వ్యాపారమా? ఆ పాపమంతా నీది కదా అని అంది. అది విని కోపంతో అతడి ముఖం జేవురించింది. నన్ను కాదని నువ్వు, నీ కొడుకు ఈ భూమి మీద బతకలేరు అని అన్నాడు. ఏం బెదిరిస్తున్నావా? ఇన్నాళ్ళు నువ్వు బతికి ఉన్నావో లేదో తెలియకుండా బతికేశాం. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావో అని బతుకుతాం అని వెళ్ళిపోతున్న చందన చేతిని గట్టిగా పట్టుకొని ఆపాడు రమేష్. నేను నీ మొగుడినే అని ఏమో అనేలోగా రెండో చేతితో చెంప మీద కొట్టింది చందన. అతడి చేతిలో చిక్కిన చేతిని వదిలించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుందామె పెనుగులాడుతూ. బతికితే నాతో బతకాలి, లేకుంటే ఈ భూమి మీదే లేకుండా చేస్తాను నిన్ను, వాడిని అని అన్నాడు. ఛీ, కుక్క కంటే హీనమైన చావు వస్తుంది నీ పాపాలకు అని అంది చందన. దాంతో ఒక్క ఉదుటున ఆమెను ఒడిసిపట్టి కళ్ళల్లోకి చూస్తూ, నీ చరిత్ర నాకు తెలియదనుకుంటున్నావా? నా వెనకే మరొకడిని పెళ్లి చేసుకోలేదా? నువ్వేమైనా మహాపతివ్రతవా? నీకు ఇద్దరు మొగుళ్ళు ఉండగా లేనిది నాకు ఇద్దరు పెళ్ళాలు ఉండటం కావాలనుకుంటే తప్ప అని అడిగి ఆమెను వదిలి దూరంగా నిలబడ్డాడు. జాగ్రత్త, నేనెవరో తెలియక తలపడుతున్నావు నాతో, బూడిదైపోతావు. అరచేతిలో ఉఫ్ అని ఊదుతూ అన్నాడు రమేష్. ఛీ అని అంటూ వెళ్ళిపోబోయిన ఆమె చేయి బలంగా పట్టి ఆపాడు. నన్ను పోని, లేకుంటే బతికినంతకాలం పశ్చాత్తాప పడవలసి వస్తుంది నీకు అని తీవ్రంగా ఉంది ఆమె చూపు. ఏం, విడాకులిచ్చిన మధుగాడు వస్తాడా? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు. వాడికి విడాకులిచ్చావు కానీ నాకు ఇవ్వలేదుగా. నీ మీద సర్వ హక్కులు ఉన్నాయి అని బలవంతంగా సోఫాలో కూర్చోబెడుతూ అన్నాడు. వాడు నీలాంటి దరిద్రుడేరా అని అంది. అయితే కుబేరుడు వస్తాడా ఇప్పుడు? ఆ ఎర్రకారోడు, కంప్యూటర్ కంపెనీ ఓడు అని అన్నాడు. అయితే చాలా సమాచారం సేకరించావు నా గురించి, తెలిసిందిగా, ఇక అడ్డులే అని అతడిని ఒక్క తోపు తోసి తలుపు దగ్గరకు వెళ్ళబోయింది చందన. చందన తోసిన తోపుకి వెనక్కు పడబోయి తమాయించుకొని పరుగున వచ్చి చందన చెంపపై కొట్టాడు. ఆడదానివి, ఎవడో ఒకడి నీడన పడుండక ఇంత పొగరేంటి నీకు? నీ అంతు చూస్తాను. ఈ క్షణంలో తీసుకున్న నిర్ణయం ఇది అని గబాల్న చేతికందిన ఆమె జడపట్టి గుంజాడు. నా జోలికి వచ్చినా, నా వ్యాపారం లావాదేవీల గురించి ఎక్కడైనా వాగినా ప్రాణం తీస్తా. నీది కాదు, నీ కొడుకుది అని అన్నాడు. వాడు నీకు కొడుకేరా అని ఆవేశంగా అంది చందన. అదే, ఎక్కడైనా అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. నా కళ్ళకు కనిపించకుండా, నా చెవులకు నీ గురించి వినిపించకుండా ఉండేంత దూరం నీ కొడుకుని తీసుకొని పోయావో వాడిని చంపేస్తాను అని చందన జడ బిగించి పట్టుకొని ముఖంలో ముఖం పెట్టి చెప్తున్న రమేష్ తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకునేసరికి ఆమెను విడిచిపెట్టి అటు చూశాడు.
అఖిల్ తన్నిన తాపుకు తలుపులు బల్లున తెరుచుకొని రెండు వైపులా కొట్టుకు ఉన్నాయి పెద్ద శబ్దంతో. అటు చూసిన చందన అఖిల్ను చూస్తూనే బూరుమంటూ వెళ్ళి అతడిని చుట్టేసింది పసిపాపలా. స్కూల్కు తరుణ్ రాలేదని తెలిసిన అఖిల్ కల్పన కోరిక మేరకు చందనను ఒకసారి చూసి వెళదామని వస్తే తరుణ్ తనకు తెలిసిన సంగతులన్నీ చెప్పాడు. చిగురుటాకులా కంపించిపోతున్న చందనను నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టాడు అఖిల్. రమేష్కు దగ్గరగా వెళ్ళి ఏమైంది అని అన్నాడు. దానికి రమేష్ తడబడ్డాడు. ఏమైందిరా, మాట్లాడు నాతో, ఆడపిల్లల మీదనా నీ ప్రగల్భాలు అని అన్నాడు అఖిల్. ఇది నా హోం, అది నా భార్య, నువ్వెవరు, బయటకి నడువు అని అఖిల్కు దూరంగా జరుగుతూ అన్నాడు. ఇందాక జుట్టు పట్టి మరీ చెప్తున్నావు కదరా, ఇప్పుడు నాకు చెప్పు అవన్నీ అని రమేష్ గుండెపై చెయ్యి వేసి వెనక్కి తోస్తూ అన్నాడు అఖిల్. వీళ్ళ మాటలకి గుమ్మంలో జనం గుమిగూడారు. జయరాం ఒక్క పరుగున వచ్చాడు. పదవయ్యా బయటకి అని అంటూ అతడి చెయ్యి పట్టుకున్నాడు. అఖిల్ విసిరు కొట్టేసరికి అంత దూరాన పడ్డాడు జయరాం. అసలు నువ్వు ఎవరయ్యా ఇక్కడికి వచ్చి గలాట చేయటానికి అని అంటూ మళ్ళీ పరుగున వెళ్ళాడు జయరాం. పద బయటకి అని అఖిల్ ఎదురుగా నిలబడి అతడి ముఖం వైపు తలెత్తి చూస్తూ అన్నాడు జయరాం. గుమ్మం బయట నిలబడిన తరుణ్, అంకుల్, దిస్ ఫెలో ఓన్లీ బీటన్ మీ అని చెప్పాడు. అప్పటికి తరుణ్ లేత బుగ్గలపై తేలిన చారల్లాంటి నల్లటి తట్టు చూసి పిచ్చి కోపం ఆవహించింది అతడికి. అవునా అని గట్టిగా అన్నాడు చందనతో అఖిల్. అవును, వాడే కొట్టాడు అని అంది. ఏరా, కొట్టావా అని జయరాంను అడిగాడు అఖిల్. వాడు ఏమవుతాడ్రా నీకు అని ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే అతని షర్టు కాలర్ పట్టి పైకి లేపాడు అఖిల్. పాదాలతో నేలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ గింజుకోసాగాడు జయరాం. నా ఎదురుగా మరొక్కసారి పెదవి విప్పావంటే అదే ఆఖరి మాట నీకు అని అంటూ వదిలేశాడు. వెనక అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు జయరాం. అంతవరకు జరిగేది నోరు తెరిచి చూస్తున్న రమేష్, ఏయ్ ఎవరు నువ్వు, అసలు నీకు దానికి సంబంధం ఏంటి అని కోపంగా అరిచాడు. ఆ మాటలకి అఖిల్ దవడ ఎముకలు బిగిశాయి కోపంతో. మర్యాదను అతిక్రమించి ఒక్క మాట మాట్లాడినా పరాభవం తప్పదు నీకు, ఆవిడకు అపాలజీ చెప్పు అని అంటూ అతడిని చందన దగ్గరకు తోశాడు. ఇదిగో మిస్టర్, నేనేంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక తెగ రెచ్చిపోతున్నావు అన్నాడు రమేష్. రమేష్ మాటలకి నీ బయోడేటా కావాలా అని హేళనగా అడిగాడు అఖిల్. చందన, ఇతడిని బయటకి వెళ్ళమని చెప్తావా లేదా అని బిగ్గరగా అరిచాడు రమేష్. అరవకు, గుండె ఆగిపోతుంది అని అంటూ జేబులో నుంచి 2 ఫోటో ముక్కలు తీసి అతడి మీదకు విసిరాడు అఖిల్. చేతికి అందినంత సొమ్ము స్వాహా చేసి భార్య బిడ్డలను గాలికి వదిలి ఆకాశానికి నిచ్చెలు వేస్తావా చండాలుడా అని అన్నాడు అఖిల్. అఖిల్ మాటలకు నివ్వెరపోయి చూసింది చందన. ఇతడికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అని లోలోన ఆశ్చర్యపోయిందామే. పసిపిల్లలతో వ్యాపారం ఏమిటిరా హీనుడా అని అన్నాడు. అది విని రమేష్ ముఖం కలతప్పింది. విసురుగా బయటకు వెళ్ళబోయిన అతడికి భార్య సుజాత ఎదురు వచ్చింది. ఆమె ఒళ్ళంతా బంగారు తొడుగు తొడిగినట్లున్నాయి ఆభరణాలు. ఏమైంది అని అంటూ గాబరాగా రమేష్ను చేరింది. ఆమెకు తెలుగు రాదులా ఉంది, హిందీలో మాట్లాడుతుంది. ఆమెని చూసిన రమేష్ ముఖం వివర్ణమైంది. సుజీ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడకు, నువ్వు పద, ఏదో చిన్న గొడవ అంతే, నేను సర్దుబాటు చేసి వస్తాను అని అన్నాడు రమేష్. అతి సహజంగా చెప్పి ఆమెను పంపించడానికి ప్రయత్నించే రమేష్ వైపు హేళనగా చూసింది చందన. అందరి ముఖాల్లోకి బుక్కముఖం పెట్టి చూస్తున్న తరుణ్ను బయటకు తీసుకెళ్లాడు అఖిల్. తరుణ్, కార్లోనే కూర్చొని ఉండు, లోపలికి రావద్దు అని చెప్పాడు అఖిల్. దాంతో అయిష్టంగానే తలూపాడు తరుణ్. వేగంగా వెనుతిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అఖిల్. కార్లో కూర్చొని ట్రాఫిక్ చూస్తున్న తరుణ్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. తరుణ్ ఎందుకు అదిరిపడ్డాడో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.